ప్రెగ్నెన్సీలో కాలువాపులు వస్తున్నాయా, ఎక్కువగా వస్తున్నాయా, నొప్పిగా ఇబ్బందిగా ఉంటుందా? దీనికి కొంతవరకు రాకుండా తక్కువగా ఉండడానికి మనం ఏమేం చేయొచ్చు? ఒకటి, వాటర్ బాగా తీసుకోవాలి. రోజుకి 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఎంటైర్ ప్రెగ్నెన్సీ. దాని తర్వాత డైట్లో మంచి ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి. ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలి. అండ్ ఎక్సెసివ్ సాల్ట్ వల్ల ఎక్సెసివ్ స్వెల్లింగ్స్ వస్తాయి. సో ఎడిషనల్ సాల్ట్ మనం ఎలాగా డిక్రీజ్ చేయొచ్చు? మజ్జిగలో ఉప్పు వేసుకునే అలవాటు, విడిగా ఉప్పు వేసుకుంటారు కదా, అది అవాయిడ్ చేయొచ్చు. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్లో చాలా టేస్టింగ్ సాల్ట్స్ రకరకాలు ఉంటాయి, అవి అవాయిడ్ చేయొచ్చు. పికిల్స్, ఆవకాయలు టేస్ట్గా ఉన్న దాంట్లో హెవీ సాల్ట్ ఉంటుంది, ఇది అవాయిడ్ చేయొచ్చు. అండ్ వాకింగ్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, యోగా చేసుకునేటప్పుడు లెగ్ పైకి పెట్టుకునే ఎక్సర్సైజెస్ వల్ల యూజ్ ఉంటుంది. అండ్ మధ్యలో కూర్చున్నప్పుడల్లా కాళ్ళు ఇలా మూవ్ చేసుకుంటూ ఉండడం. అండ్ కూర్చున్నప్పుడు ఎదురుకుండా స్టూల్ వేసుకొని కాళ్ళు దాని మీద పెట్టుకోవడం. అండ్ పడుకున్నప్పుడు పిల్లో మీద పెట్టుకోవడం. ఇలా లెగ్ రైజింగ్ పొజిషన్లో ఉండడం వల్ల వాపులు తగ్గుతాయి. ఇది కాకుండా మీరు డాక్టర్ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? మీకు చాలా ఎక్కువగా వస్తున్నాయి, రెస్ట్ తీసుకున్నా తగ్గట్లేదు, గుంట పడిపోతుంది అంటారు, పిట్టింగ్ ఎడిమా ఉంది, పెయిన్ఫుల్గా ఉంది, కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి. మీ హెచ్బీ లెవెల్, బీపీ లెవెల్ ఇవన్నీ చెక్ చేస్తారు. థ్యాంక్ యూ.